హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 21, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, సాహిత్య రంగంలో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ జూన్ 19th రోజున మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. జ్ఞానపీఠ్ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటి, కంపారేటివ్ స్టడీ కూడా చేశాను. సో ఇక్కడ ప్రశ్నను చూడండి. 2025 సంవత్సరానికి గాను, ఈ సంవత్సరానికి గాను జూన్ 2025 మంత్లో వార్తల్లోకి వచ్చిన టాపిక్. సో 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య మరియు యువ పురస్కార గ్రహీతల్లో తెలుగువారు ఎవరెవరు ఉన్నారు, వారి రచనలు ఏంటి, సో డైరెక్ట్గా వారు ఏ రచన చేశారు, వారి పేరేంటి, అందులోనూ ఎక్స్క్లూజివ్గా తెలుగు వారిపైన అడగడం జరిగింది. పోటీ పరీక్షల్లో కూడా ఇలాగే అడుగుతారు. ఎందుకంటే సాహిత్య అకాడమీ పురస్కారాలను గనక మీరు అబ్జర్వ్ చేస్తే, పురస్కార ప్రకటనను గనక చూసారనుకోండి, అందులో 24 భాషల్లో వ్యక్తుల పేర్లు ఉంటాయి, వారి రచనల పేర్లు ఉంటాయి. మరి పోటీ పరీక్షల కోణంలో మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వాటన్నిటిని గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే ఉన్నారో ఆయా కేటగిరీల వారీగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక పుస్తకం గురించి మనం నేర్చుకునేటప్పుడు, ఒక రచన గురించి మనం నేర్చుకునేటప్పుడు దాని యొక్క కవర్ పేజ్ని తప్పనిసరిగా చూడాలి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే నేమ్ ఉందో, ఆ బుక్ టైటిల్ ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఆథర్ పేరేంటో చూడండి. ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందో ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కబుర్ల దేవత అనే ఒక పుస్తకం, ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు? డాక్టర్ గంగిశెట్టి శివకుమార్. ఎందుకు ఈ పుస్తకం గురించి మనం ఇటీవల వార్తల్లో చూసాము? రీసెంట్గా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల్లో గంగిశెట్టి శివకుమార్ గారు ఉన్నారు. మరి ఇతను ఏ కేటగిరీలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా నిలిచారంటే బాల సాహిత్య రంగంలో. సో ఉత్తమ బాలల రచయితగా తెలుగు భాష నుండి తను నిలిచారు. కబుర్ల దేవత గంగిశెట్టి శివకుమార్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ యువ రచయిత తెలుగు భాష నుండి ఎవరు వార్తల్లోకి వచ్చారంటారు? 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల్లో ఉత్తమ యువ రచయితగా తెలుగు భాష నుండి ఎవరు నిలిచారు, వారి యొక్క రచన ఏంటని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రసాద్ సూరి గారు రచించిన రచన మై రావణ, పుస్తకం పేరు మై రావణ. సో ఆథర్ ఎవరు ఇక్కడ? ప్రసాద్ సూరి. తను తెలుగు భాష నుండి ఉత్తమ రచయితగా 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల్లో నిలిచారు. ఈ రెండు గుర్తుంచుకోండి, ఓకేనా? రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో మన తెలుగు రాష్ట్రాల నుండి వీరున్నారు, ఓకేనా? సో ఇంకా మనం డీటెయిల్గా చూస్తే, సో పురస్కారాల ప్రకటన కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికి బాల సాహిత్య యువ పురస్కారాలను ప్రకటించింది. సో బాల సాహిత్య పురస్కారం ఎవరు? రచయిత గంగిశెట్టి శివకుమారు. తను రచించింది ఏంటి? కబుర్ల దేవత. ఇది ఒక కథా పుస్తకము. నెక్స్ట్ యువ సాహిత్య పురస్కారం యువ రచయిత వచ్చేసేసి ప్రసాద్ సూరి. తను రచించిన రచన ఏంటంటే మై రావణ. ఇది ఒక నవల, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక ఉత్తమ యువ రచయితగా ఎంపిక కావాలంటే కేటగిరీ లేదా కండిషన్ ఏంటి అని అడుగుతారు. 35 years అండ్ బిలో ఏజ్ ఉండాలి. అండ్ బాల సాహిత్య పురస్కార గ్రహీతగా నిలవాలంటే ఎవరై ఉండాలి అంటే అక్కడ ఏజ్ కండిషన్ ఏం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా సరే, ముఖ్యంగా బాలల సమస్య పైన లేదా బాలల హక్కుల పైన, బాలల అవగాహన పైన పుస్తకాలను కానీ రచించారనుకోండి, వాళ్ళను ఈ కేటగిరీలో గుర్తిస్తారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలకు ఎంపిక చేస్తారు. సాహిత్య అకాడమీ పురస్కారం యొక్క ప్రత్యేకతలను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. 1954, 1955 ఇయర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎవరు ప్రకటిస్తారు, రవీంద్ర భవన్ అని దేన్ని పిలుస్తాము, మరి ఎన్ని విభాగాల్లో ప్రత్యేకంగా పురస్కార గ్రహీతల వార్తల్లోకి వస్తారు, ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఏ భాషల్లో ఇస్తారు ఇవన్నీ కూడా, అవన్నీ చూడండి. డైరెక్ట్ ఇంకా నేను క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం పురస్కార ప్రకటనను మనం చూస్తే డోగ్రీ భాషలో ఈ ఏడాది యువ పురస్కారం ప్రకటించలేదు. 24 భాషల్లో ఎవ్రీ ఇయర్ చూస్తాం, కానీ ఈ సంవత్సరం ఒక్క డోగ్రీ భాషలో మాత్రం
రచయితని ప్రకటించలేదు, ముఖ్యంగా యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఉత్తమ యువ రచయిత డోగ్రీ భాషలో లేరు ఈ సంవత్సరం. కాబట్టి 23 భాషల్లో మాత్రమే యువ పురస్కారాలు ప్రకటించారు. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంటే. ఏ భాషలో ప్రకటించలేదు? ఉత్తమ యువ రచయితని కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, అన్ని భాషల్లో 24 లాంగ్వేజెస్లో ఉన్నారు. అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్లో ఉంటాయి కదా, ఆ 22 భాషలు ప్లస్ రాజస్థానీ, ఇంగ్లీష్. ఆ 24 భాషల్లో ఏ భాషలో ఉత్తమ యువ రచయితని ప్రకటించలేదని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ భాషలో? డోగ్రీ భాషలో మినహాయిస్తే. ఇక నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మాధవ్ కౌశిక్ గారు ఉన్నారు. సరిపోతుంది. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ నుండి నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తున్నానంటే, పలానా అంశాల నుండి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ఇస్తున్నాను. నెక్స్ట్ డే మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు ప్రతిరోజు వీడియో చూస్తున్నప్పుడు లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ డే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి రానున్న పోటీ పరీక్షలు ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే ప్రశ్నగా చూసారనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ప్రత్యేకము. సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికే ప్రత్యేకము. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల అవగాహన కల్పించడంలో ప్రత్యేకము. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు మన దేశంలో నరేంద్ర మోదీస్ ఎరా ప్రారంభమైనాక అంటే 2014 సంవత్సరం మే మంత్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. సింపుల్గా బీజేపీ లేడ్ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కదా. అప్పటి నుండి మన సంస్కృతికి చాలా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది 2014 ఇయర్. ఇక యోగాకి కూడా అంతర్జాతీయ స్థాయిలో రెప్యుటేషన్, రికగ్నిషన్ రావాలి అని చెప్పేసి భారత్ తీసుకొచ్చిన తీర్మానం 2014 సంవత్సరంలోనే భారత తీర్మానాన్ని ప్రతిపాదించింది ఐక్యరాజ్య సమితిలో. 2014 సంవత్సరంలోనే ఆమోదించారు. మొట్టమొదటి యోగా దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 2015 జూన్ 21 గుర్తుంచుకోండి. ఈ ఇయర్ డేట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ జూన్ 21ని మనం యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం, అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం 2025 కదా, ఈ సంవత్సరం ఎన్నవ యోగా దినోత్సవం అంటే 11వ యోగా దినోత్సవం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు అక్కడే యోగాసనాలతో ప్రత్యేక ప్రసంగం ఇచ్చారు. ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ వేదికగా. ఈరోజు మీరు చూసుంటారు, విశాఖ వేదికగా రామకృష్ణ బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు లక్షలాది మంది యోగాసనాలను ప్రదర్శించడం జరిగింది. యోగాసనాలను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఒక రికార్డ్ ఇది. మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు విశాఖలో చూడడం జరిగిందనని. మరి యోగాకి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న గుర్తింపు పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 నవంబర్ 16న ఏర్పాటైంది కదా. అంతర్జాతీయ స్థాయిలో మన సంస్కృతి వారసత్వానికి నిదర్శనంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, సంస్కృతులను కానీ గుర్తిస్తూ ఉంటుంది, వివిధ జాబితాలను ప్రకటిస్తూ ఉంటుంది. అలా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసేసి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని, మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని కానివ్వండి, లేదంటే యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసేసి. అండ్ ఇప్పుడు ప్రత్యేకంగా మనం దీని గురించి ఏం లింక్ చేసుకోవాలంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ పేరుతో ఒక జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఆ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటి వరకు 15 స్థానం పొందినాయి. 15. ఆ 15లో చిట్ట చివరిగా ఏది స్థానం పొందింది? గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. మరి ఇక్కడ యోగా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యోగా గుర్తింపు పొందింది. ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది అంటారు? 2016 సంవత్సరం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో యోగాకి సంబంధించి ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు యోగాకి సంబంధించి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, అంతర్జాతీయ గుర్తింపు ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చూడాలి.
అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకా కూడా చెప్పాలంటే 2022 సంవత్సరంలో ఒక దేశం గురించి చెప్తున్నాను, సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా దేశము ప్రత్యేకంగా యోగాని ఒక క్రీడగా గుర్తిస్తూ అఫీషియల్గా గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇంతటి గొప్ప విషయంగా మనం యోగాని చూస్తున్నాము. ఎందుకు మరి జూన్ 21 డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే లాంగెస్ట్ డే. మీకు జాగ్రఫీలో భాగంగా నేర్చుకుంటారు కాన్సెప్ట్ జూన్ 21 యొక్క ప్రత్యేకత. ఓకేనా? సో యోగా డేకి సంబంధించి ఇంపార్టెంట్. అండ్ ఏదైనా ఒక డే గురించి చూస్తున్నప్పుడు దాని యొక్క థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం 2025 ఇయర్ యోగా డే యొక్క థీమ్ ఏంటి అని అడిగారు అనుకోండి, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకోవడానికి ట్రాన్స్లేట్ చేసుకోండి, కానీ గుర్తుపెట్టుకునేటప్పుడు మాత్రం ఏ లాంగ్వేజ్లో ఉంటే అది. ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. మరి ఏదైనా ఒక అంశం పట్ల ఒక డేని కానీ ఒక వీక్ని కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఆ అంశం పట్ల అవగాహన కల్పించాలి ప్రజల్లో. అలా యోగా గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకత. దాదాపు ప్రపంచంలో 190 అండ్ ప్లస్ కంట్రీస్లో యోగా డేని అఫీషియల్గా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మరింత డీటెయిల్స్. యోగా దినోత్సవం యోగా మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రకృతితో సహృద్భావాన్ని పెంపొందించే ప్రపంచ స్థాయి వార్షిక కార్యక్రమం. ప్రారంభం వచ్చేసి 2014 డిసెంబర్ 11న. గుర్తింపు 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, సో యుఎన్జిఏ, అందులో 69/131 తీర్మానంతో అధికారికంగా గుర్తింపు పొందింది. మరి ఇంత డెప్త్గా అడగరు ఆ తీర్మానం నెంబర్ ఎంత అని, బట్ మీకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను. మరి మొట్టమొదటిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నామంటే 2015 జూన్ 21. మరి అంతర్జాతీయ స్థాయిలో యోగా పట్ల అవగాహన కల్పించడానికి మన భారతదేశం నుండి ఏ సంస్థ కృషి చేస్తుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ మన కల్చర్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అలా మన కల్చర్లో భాగమైన యోగా డే పట్ల కూడా ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఈ ఐసీసీఆర్ని ఏర్పాటు చేసిన వారు లేదా ఫౌండింగ్ మెంబర్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? సరిపోతుంది. ఇక 2025 సంవత్సరం థీమ్ ఏంటి? ఓకేనా? సరిపోతుంది. సో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే 175 యుఎన్ సభ్య దేశాలు అధికారికంగా యోగా డేని గుర్తించాయి. 2018లో 9 కోట్ల నుంచి 2024 నాటికి 24.53 కోట్లకు ప్రపంచ స్థాయిలో యోగా అభ్యాసకులు పెరిగారు. సో రీసెంట్గా మీకు యోగా ఇంపాక్ట్ ఎలా ఉంది, యోగా పట్ల అవగాహన కల్పించడం వల్ల ఎంతమంది యోగాని వాళ్ళ లైఫ్లో భాగంగా చేసుకున్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు చేసిన సర్వే నివేదిక లాస్ట్ 3 days బ్యాక్ మీకు చెప్పాను. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు ప్రతిరోజు కూడా కంటెంట్ ఇస్తున్నాను. ఒక రోజుని ఇంకొక రోజుతో లింక్ చేస్తున్నాను అప్పుడప్పుడు. సో అలాంటివి మీకు గతంలో చెప్పిన కదా, ఈ వారంలో చెప్పాను, ఒకసారి చూడండి ఆ రిపోర్ట్. సో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం అనేది ఉంటుంది. సరిపోతుంది. ఎస్. ఇక జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే పొడవైన రోజు లేదా సమ్మర్ సోలిస్టిస్ కావడం జూన్ 21 యొక్క ప్రత్యేకత. నార్థన్ హెమిస్ఫియర్లో యోగా దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన భారతీయ సాంప్రదాయము. ఆయుష్ మంత్రిత్వ శాఖనే ఈ యోగా డేని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటుంది. మన భారతదేశం విషయానికి వస్తే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోనే అంశం అంటారు. ఎనఫ్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి లోక్పాల్కి సంబంధించి. లోక్పాల్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా లోక్పాల్ యొక్క న్యూ మోటో అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా డిస్కస్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను. అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒకరోజు క్వశ్చన్ కూడా ఇచ్చాను, క్వశ్చన్ ఆఫ్ ద డేగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోక్పాల్, ఫస్ట్ లోక్పాల్ ఇలాంటి వ్యవస్థ లేదా సిస్టంల గురించి చూస్తున్నప్పుడు దాని బేసిక్స్ చూడాలి. లోక్పాల్ అనేది ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ అంటే తెలుగులో చట్టబద్ధం. సో చట్టబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థ లేదా ఒక కమిషన్, ఒక సంస్థ, చట్టబద్ధం, స్టాచ్యుటరీ. మరి ఏదైనా ఒక చట్టబద్ధ సంస్థ గురించి నేర్చుకుంటున్నప్పుడు అది ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది అది చూడాలి. ఉదాహరణకు మనకు చాలా కమిషన్లు
లేదా సిస్టమ్స్ గురించి నేర్చుకుంటూ ఉంటాం, సంస్థల గురించి నేర్చుకుంటూ ఉంటాము, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము, లేదా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము, స్టాచ్యుటరీ బాడీస్ అంటాము. ఉదాహరణకి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటి? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్లో ఒక వ్యవస్థ లేదా ఒక సంస్థ లేదా ఒక కమిషన్ గురించి ప్రస్తావన ఉందనుకోండి, దట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధం. అలా రాజ్యాంగబద్ధ సంస్థల గురించి నేర్చుకునేటప్పుడు ఏ ఆర్టికల్ ఆధారంగా అది ఏర్పాటైంది, పనిచేస్తుందో చూడాలి. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల సంఘం అంటాను. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అంటాను. అనగానే మీ మైండ్ మీ క్వశ్చన్ వేయాలి, మరి రాజ్యాంగబద్ధ సంస్థ అయితే రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? 15వ భాగంలో ఉంది. 15వ భాగంలో ఆర్టికల్ 324లో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. అలా మనము కేంద్ర ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ 280 అలా లింక్ చేసుకోవాలి. అదే చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో లేనప్పటికీ పార్లమెంటు రూపొందించిన చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాల ద్వారా ఏర్పాటయ్యే సంస్థని చట్టబద్ధ సంస్థ అంటాము. మరి ఇటువంటివి చూస్తున్నప్పుడు ఏ చట్టమో చూడాలి. ఉదాహరణకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇటీవల తరచు వార్తల్లోకి వచ్చింది. యశోద ఏ అని ఒక ఇనిషియేటివ్ గురించి చెప్పాను. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, యశోద ఏ రానున్న పోటీ పరీక్షలు వస్తుంది. మనం లాస్ట్ ఒక 15 days బ్యాక్ డిస్కస్ చేసాము. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ అంటాను. అంటే ఏ చట్టం ఆధారంగా? 1990 ఇయర్లో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ ఆధారంగా 1992 January 31 నుండి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అమల్లోకి వచ్చింది. ఇలా చదవాలి. మరి ఇక్కడ లోక్పాల్కి సంబంధించి చట్టబద్ధ సంస్థ అంటున్నాను. ఏ చట్టం? లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ఆధారంగా 2014 Jan 16th నుండి అమల్లోకి వచ్చింది లోక్పాల్ సిస్టమ్. ఓకేనా? కానీ దీనికి సంబంధించి చైర్పర్సన్ నియామకం మాత్రం 2019లోనే జరిగింది. మొట్టమొదటి లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరు చరిత్ర నిలిచారు? పినాకి చంద్రఘోష్. ఇటీవల తరచు వార్తల్లోకి వస్తున్న ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులకు తెలిసి ఉంటుంది. కాళేశ్వరం పైన ఎంక్వైరీ కమిషన్ అనేది ఉంది కదా, ఎవరి ఆధ్వర్యంలో అంటే పీసీ ఘోష్ తన ఎదుటే ఇటీవల కేసీఆర్ గారు హాజరయ్యారు. ఇటువంటివి లింక్ చేసుకోవాలి ఏదైనా టాపిక్ వస్తే. మరి ప్రస్తుతం లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఎం కాన్విల్కర్ గారు, అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక లోక్పాల్కి సంబంధించి రీసెంట్గా మనం ఏం టాపిక్ డిస్కస్ చేసాం లాస్ట్ 15 daysలో? లోక్పాల్కి సంబంధించి న్యూ మోటో అనే టాపిక్. న్యూ మోటో అంటే లోక్పాల్కి సంబంధించిన కొత్త నినాదము. మరి కొత్త నినాదం గురించి చూస్తున్నప్పుడు పాత నినాదం ఏంటో తెలియాలి కదా. పాత నినాదం ఏంటంటే, పాత మోటో ఏంటంటే మా గ్రిద కాస్య స్విద్ధానం. మరి దాని స్థానంలో కొత్త మోటో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ మోటో ఏంటి? ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్ అనేది లోక్పాల్ యొక్క న్యూ మోటో. రీసెంట్గా వచ్చింది ఇది. సో లోక్పాల్ దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఓకేనా? ఇక లోక్పాల్ లోగో ఎవరు తీసుకొచ్చారు, లేదంటే లోగో ఎవరు రూపొందించారు, ఇటువంటివన్నీ కూడా మీకు బేసిక్ థింగ్స్ రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు లోక్పాల్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం అనేది ఏర్పాటుపై అధికారిక ప్రకటన అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రాసిక్యూషన్ విభాగం లోక్పాల్ ఏర్పాటై ఇన్నేళ్ళు అయినాక 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు 11వ ఏట మొదటిసారి ప్రాసిక్యూషన్ విభాగం అనేది ఏర్పాటైందంట. సో అది ఈరోజు అఫీషియల్గా. ఈ క్రింది వాటిలో ఏది ఇటీవల ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటుకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది అంటారు? లోక్పాల్ కంపోజిషన్ ఏంటి? 1+8 persons ఉంటారు. అంటే లోక్పాల్ చైర్మన్గా ఉండేవారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ, లేదా సుప్రీంకోర్టుకు సంబంధించి మాజీ CJI కానీ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, లోకాయుక్తకు సంబంధించి లోక్పాల్ అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై విచారణలు, చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. లోక్పాల్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇట్ ఈజ్ అన్ యాంటీ కరప్షన్ బాడీ. అవినీతిని అంతమొందించడానికి ఏర్పాటైంది ఒక అంబడ్స్మన్ వంటిది. ఓకేనా? లోక్పాల్ చైర్పర్సన్ మరియు సభ్యుల నియామకం పూర్తయ్యాక 2019 మార్చ్ 27 నుండి లోక్పాల్ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమైనాయి. 2014లోనే ఏర్పాటైనప్పటికీ, 2013లోనే చట్టం వచ్చినప్పటికీ 2019 నుండి మాత్రం ఫుల్ బాడీ అనేది అమలులోకి వచ్చింది. కానీ ప్రాసిక్యూషన్ విభాగం మాత్రం లేదు. ఇప్పుడు ఎవరైతే అవినీతికి సంబంధించి పాల్పడ్డారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ఉద్దేశించబడి ఒక విభాగం ఏర్పాటు అనేది న్యూస్లోకి వచ్చింది. సో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 సెక్షన్
12 ప్రకారం అవినీతి కేసుల విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటు చేయాలని లోక్పాల్ను ఆదేశించడం జరిగింది. మొదట విచారణ విభాగం ఏర్పాటు చేయాలని అనుకున్నారు, కానీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రాసిక్యూషన్ విభాగం కూడా అవసరాన్ని భావించి 5th జూన్ 2025న తీర్మానం చేశారు. ఓకేనా. సో రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. ఓకేనా. ఇక లోక్పాల్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటుపై అధికారిక ప్రకటన జూన్ 18 రీసెంట్గా వెలువడింది. మే 2025 నాటికి లోక్పాల్కి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి? అసలు మొత్తం 88 అవినీతి ఫిర్యాదులు అందినాయంట కరప్షన్ సంబంధించి. వీటిలో ప్రస్తుతం 80 కేసులు విచారణకు సిద్ధంగా ఉన్నాయి. 29 ఫిర్యాదులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా ప్రాసిక్యూట్ చేయాలంటే విభాగం కావాలి కదా, అందుకే. సో లోక్పాల్ వ్యవస్థ ముఖ్య అంశాలు బేసిక్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అంటాము. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ADR ఇది ఒక NGO. 1999 ఇయర్లో ఏర్పాటైంది. రీసెంట్గా చాలాసార్లు మనం ADR రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ADR రిపోర్ట్ అంటేనే గుర్తుంచుకొని మీకు కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో MCQ బేస్డ్ క్వశ్చన్సే కాకుండా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే రాతపూర్వకంగా మనం మెయిన్స్ లెవెల్లో గ్రూప్ 1 మెయిన్స్, UPSC సివిల్స్ మెయిన్స్ ఇవి చేస్తాం కదా. సో డిస్క్రిప్టివ్ ఆన్సర్ అప్పుడు ఇటువంటి రిపోర్ట్స్ నుండి మనము గణాంకాలు పేర్కొన్నాం అనుకోండి, మనకు ఎక్కువ మొత్తంలో మార్క్స్ వస్తాయి. ADR ఎందుకోసం పనిచేస్తోంది? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి, నేరపూరిత రాజకీయాలను అంతమొందించడానికి అండ్ ఎట్ ద సేమ్ టైం ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థగా చెప్పొచ్చు. వీళ్ళు ఇచ్చే నివేదికలు కూడా ఎక్కువ దేనికి సంబంధించి ఉంటుంటాయి అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో నేరమయమవుతున్న రాజకీయాలు, ఎంతమంది రాజకీయ నాయకులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో కలిగి ఉన్నారు, లేదా ఏ పొలిటికల్ పార్టీ ఎంత మొత్తంలో ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తోంది, ఏ పొలిటికల్ పార్టీకి ఎంత మొత్తంలో ఆదాయం వస్తుంది, పార్టీ ఫండ్, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు నివేదికలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ నివేదికలకు మంచి స్ట్రాంగ్ బేస్ కూడా ఉంటుంది. సో ఈరోజు ఒక రిపోర్ట్తో న్యూస్లోకి వచ్చింది ADR. సో పార్టీ వైజ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ టు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా అండ్ సిక్కిం. సింపుల్గా ఏమర్థమైంది? 2024 సంవత్సరం మనం ఏం చూసాము? 18th లోక్సభ ఎలక్షన్స్ చూసాం కదా. 18 లోక్సభ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు 7 దశల్లో జరిగినాయి. మార్చ్ 16 నుండి ప్రారంభమైనాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. మరి దానికి సంబంధించి అసలు పార్టీస్ ఎంత మొత్తంలో ఖర్చు చేశాయి, మరి లోక్సభ ఎన్నికలతో పాటు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, సో ఈ కంటెక్స్ట్లో పార్టీలు ఏ విధంగా ఖర్చు చేసినాయి అని చెప్పేసి ఒక నివేదిక. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 32 జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు కలిపి దాదాపు 32 పార్టీలు ఎంత మొత్తంలో ఖర్చు చేసినట్టంటే 3,352.81 కోట్ల రూపాయలు అంత మొత్తంలో ఖర్చు చేసినాయంట. అందులో అత్యధికంగా ఏ పార్టీ ఖర్చు చేసింది? భారతీయ జనతా పార్టీ. మొత్తం ఖర్చు ఎంత చేశారంట? 1,494 కోట్ల రూపాయలు బీజేపీయే ఖర్చు చేసింది. ఎన్నికల సమయంలో చేసిన ఖర్చు ఎక్స్పెండిచర్ మొత్తం ఖర్చులో దాదాపు 44.5% బీజేపీయే ఖర్చు చేసింది మొత్తం ఎన్నికల కోసం జరిగిన ఖర్చులో. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ 620 కోట్ల రూపాయల ఖర్చు చేసింది, 18.5% ఖర్చు. ఇక బీజేపీ అత్యధికంగా మొత్తం చేసి మొదటి స్థానంలో ఉంది. సో రెండవ స్థానంలో కాంగ్రెస్. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే మార్చ్ 16, 2024 నుంచి జూన్ 6 మధ్యకాలంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సో లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగినాయి. ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13th రోజున జరిగినాయి కదా. సో అలా లోక్సభతో పాటు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి కూడా ఇచ్చాను ఇక్కడ. ఓకేనా. ADR 32 జాతీయ ప్రాంతీయ పార్టీల ఖర్చుల వివరాలు విశ్లేషించి దీని గురించి చెప్పింది. ADR అంటే ఏంటి? ఎన్నికల వ్యయాలపై పరిశోధనలు చేసే ఒక స్వతంత్ర సంస్థగా చెప్పొచ్చు, NGO. ఎన్నికల ఖర్చులు దేనికి ఉంటాయి? రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు కానివ్వండి, సభల నిర్వహణ కోసం కానివ్వండి, ప్రచార సామగ్రి కోసం కానివ్వండి, నెక్స్ట్ ఇతర కార్యకలాపాల కోసం చేసే ఖర్చులు. ఇక ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి
329 ఎన్నికల నిర్వహణ గురించి తెలుపుతుంది. అందులో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ప్లస్ 1+2 బాడీగా పనిచేస్తుంది. సిఈసిగా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. లింక్ చేసుకోండి ఏదైనా టాపిక్ మీకు ఈరోజు న్యూస్ పేపర్స్లో జాతీయ వార్తాపత్రికలో కవర్ అయింది టాపిక్. సో ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు ఏ టాపిక్ అయినా చూస్తున్నప్పుడు ఏదో న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్గా కాకుండా దాని సబ్జెక్ట్ లింక్ చేస్తూ జీకే పాయింట్స్ని అడిషన్ చేస్తూ నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అందుకే కరెంట్ అఫైర్సే మన విజయావకాశాలు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది నవేడేస్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఢిల్లీకి సంబంధించి. ఢిల్లీ అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది? ఎప్పుడు కూడా కాలుష్య పరిస్థితులు, చలికాలంలో తీవ్ర చలి పరిస్థితులు, ఎండాకాలంలో తీవ్ర వేడి పరిస్థితులు, పొల్యూషన్, ప్రపంచ వాయు కాలుష్య రాజధాని, ఇటువంటివి చూస్తూ ఉంటాం. అటువంటి ఢిల్లీలో రీసెంట్గా ఫిబ్రవరి 2025లో ఎన్నికలు జరిగినాయి కదా, సార్వత్రిక ఎన్నికలు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అసెంబ్లీ ఉంది అక్కడ. మరి అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజల నిర్ణయం కావాలి కదా. అక్కడ ఎన్నికలు జరిగినాయి. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో అసెంబ్లీ సభ్యులు 70 మంది ఉన్న ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ 2 దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠం పైన బీజేపీ ఉంది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఉన్నారు. సో తను తీసుకుంటున్న నిర్ణయాల గురించి కూడా ఇటీవల తరచూ చూస్తున్నాం. ఈరోజు నిర్ణయం ఏంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్, కృత్రిమ వర్షం ఢిల్లీలో అవసరం ఇప్పుడు అని. ఎందుకంటే ఈ కాలుష్యం కానివ్వండి వీటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేయాలంటే కృత్రిమ వర్షం కావాలి. పోటీ పరీక్షలు ఏమడుగుతున్నారంటే గతంలో చాలాసార్లు అడిగారు, ఆర్టిఫిషియల్ రెయిన్స్కి సంబంధించి అసలు ఆ మేఘాలపైన ఏ కెమికల్ని చల్లుతారు, ఆ కండెన్సేషన్ ఎట్లా అవుతుంది, ఇటువంటివి అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అందుకోసం ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ కోసం ఢిల్లీ ప్రభుత్వము 3.21 crore రూపీస్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో అమలు చేస్తుంది. ఓకేనా? అండ్ ఢిల్లీకి సంబంధించి మీరు లింక్ చేసుకోండి. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీ పైన మీకు స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను రీసెంట్గా ఎలక్షన్స్ ముగిశాక. ఓకేనా? ఢిల్లీ కృత్రిమ వర్ష ప్రాజెక్ట్. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించే ప్రత్యేక ప్రయోగం అనేది తీసుకొస్తారు. అంటే ఇప్పటిక ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి 3.21 crore రూపీస్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. ఇందులో ఏ సహకార సంస్థలు, ఇది ఐఐటి రిలేటెడ్ టాపిక్. ఐఐటి, సో ఐఐటీస్ గురించి మనం చాలాసార్లు చూస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. ఐఐటి కాన్పూర్ మరియు భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇటీవల ఐఎండి కూడా తరచు వార్తల్లోకి వస్తుంది. ఐఎండి రీసెంట్గా Jan 15, 2025 రోజున 150 years సెలబ్రేషన్తో న్యూస్లోకి వచ్చింది. 150 years సెలబ్రేషన్ 1875లోనే ఐఎండి ఏర్పాటైంది. ఆ రోజున June 15th, 2025 రోజున భారత ప్రధాని మిషన్ మౌసమ్ ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించారు. ఐఎండికి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? డైరెక్టర్ జనరల్గా మృత్యుంజయ్ మహాపాత్ర. తను రీసెంట్గా ఒక పురస్కారం, ససకావా అనే ఒక పురస్కారాన్ని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ నుండి పొందుతూ వార్తల్లోకి వచ్చారు. ఆ పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా. ఇలా టాపిక్స్ని లింక్ చేసుకోవాలి. ఒక టాపిక్ వచ్చినప్పుడు అది లింక్ అవ్వాల్సిందే, తప్పదు. ఓకేనా? సో వీరు ఢిల్లీలో కృత్రిమ వర్షం పైన ఆ ప్రాజెక్ట్ పైన పనిచేస్తారంటే ఈ 2 విభాగాలు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక ఐఐటి కాన్పూర్ అంటే యూపీలో ఉంటుంది. కృత్రిమ వర్షం అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ రెయిన్. సో కృత్రిమంగా పడించడమే వర్షాన్ని మేఘాల్లోకి ప్రత్యేక పదార్థాలను చల్లడం ద్వారా, పదార్థాలు ఏంటో చూడాలి, కెమికల్స్, వర్షం కురిపించడం. ఈ వర్షం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యం అంట. సో అవేంటి? సిల్వర్ అయోడైడ్, రాక్ సాల్ట్ వంటి పదార్థాలను మేఘాలపైన చల్లుతారు. సింపుల్గా విమానాలు వెళ్తారు, జెట్స్ ఉంటాయి కదా, వాటితో వెళ్ళి మేఘాలపైన వీళ్ళు చల్లుతారు సిల్వర్ అయోడైడ్ లాంటివి. ఈ పదార్థాలు కండెన్సేషన్ న్యూక్లియస్గా పనిచేసి నీటి బిందువులు పెద్దగా మారేందుకు వర్షం కురవడానికి ఉపయోగపడుతుందంట. ఇక ప్రయోగ ప్రక్రియ ఎలా ఉంటుంది? చిన్న విమానాల ద్వారా 50% కంటే ఎక్కువ తేమ కలిగిన నింబోస్ట్రాటస్, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి కదా మనకు, క్యుములో నింబస్ అని, నింబోస్ట్రాటస్ అని చెప్పేసి. సో నింబోస్ట్రాటస్ మేఘాల్లోకి సీడింగ్ విధంగా పంపుతారు. ఈ విధంగా కురిసిన వర్షం వాయు కాలుష్య కారకాలను తొలగిస్తుంది. ఇప్పుడు ఈ కృత్రిమ వర్షం ఎందుకంటే నీళ్లు కావాలని కాదు, అక్కడ వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి కృత్రిమ వర్షం ప్రాజెక్ట్ని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఓకేనా? క్లౌడ్ సీడింగ్ అంటారు. ఇప్పటికే చాలా దేశాలు ఇటువంటివి సొల్యూషన్ తీసుకుంటున్నారు. చైనా, యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా ఇప్పటికే కృత్రిమ వర్షం పద్ధతులు అమలు చేస్తున్నారు. ఇక భారత్లో గత ప్రయోగాలు ఎక్కడెక్కడ జరిగినాయి అంటే అంతేందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. సో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో కృత్రిమ వర్ష ప్రయోగాలు నిర్వహించబడ్డాయి.
ఇక నెక్స్ట్ ఒక నివేదిక ఈరోజు మీరు చూస్తుంటారు, ముఖ్యంగా హిందూ పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానివ్వండి ఈ నివేదిక గురించి వచ్చింది. యాంటోనియో గ్యూటెరస్ గారు ప్రత్యేకంగా దీని గురించి బాధాతప్త హృదయంతో కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఘర్షణ వాతావరణాలు ఉన్నాయి, చాలా దేశాల పరిస్థితులు అంధకారంలో ఉన్నాయని చెప్పేసేసి సింపుల్గా లాజిక్ మీకు అబ్జర్వ్ చేయాలంటే ప్రపంచం మొత్తంలో కూడా ఏదో ఒక సమస్య ఉంది. పశ్చిమాసియా మొత్తం కూడా ఉద్రిక్తతల్లో ఉంది. కారణం ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితులు. మొన్న రీసెంట్ వరకు కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాయి. సో సీజ్ ఫైర్ అనేది జరిగింది. మయన్మార్లో అంతర్యుద్ధము, బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, పాకిస్తాన్లో ఎప్పుడు అనిశ్చితి, సూడాన్లో అంతర్యుద్ధము, సోమాలియాలో ఫ్యామిన్ కండిషన్స్, రష్యా యుక్రెయిన్ సంక్షోభం, ఇలా చూడండి. సో ఈ విధంగా చాలా దేశాల్లో కూడా చిన్నారులపై ప్రభావం పడుతుంది అని చెప్పేసేసి సాయుధ ఘర్షణలు అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వల్ల లేదా సైనిక చర్యల వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఒక నివేదిక. ఆ నివేదిక పేరేంటో కూడా చూద్దాం మనం. సో చిల్డ్రన్ ఇన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ 2024, చిల్డ్రన్ ఇన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. సో ఈ సాయుధ ఘర్షణల్లో చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది, 2024 సంవత్సరంలో ఎలా ఉన్నారు, చిన్నారులు ఎలా ప్రభావితమయ్యారని చెప్పేసి ఒక నివేదిక ఎవరు రిలీజ్ చేశారో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గ్యూటెరస్ గారు ఈ నివేదికలో చెప్పారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది కాబట్టి ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024 గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన ఘర్షణల్లో చిన్నారులపై హింస గతంలో ఎన్నడూ లేని అత్యున్నత స్థాయికి చేరిందంట. చిన్నపిల్లలు చాలా ప్రభావితం అవుతున్నారంట ఘర్షణ వల్ల. సో నివేదిక పేరు చిన్నారులపై జరిగిన తీవ్రమైన ఉల్లంఘనలు గ్రేవ్ వయలేషన్స్ 2023తో పోలిస్తే 2024లో 25% పెరిగిందంట. గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ 2024లో ఐక్యరాజ్య సమితి ధృవీకరించిన తీవ్రమైన ఉల్లంఘనల సంఖ్య 41,370 కేసులు అంట. సో తీవ్రమైన ఉల్లంఘనలు ఇవి. 36,221 కేసులు 2024లో, 5,149 కేసులు గతంలో జరిగినాయి మొత్తం కూడా. మరి హింస ప్రధానంగా ఏ దేశాల్లో కనబడుతుంది, చిన్నారులు ఎక్కువగా ఏ దేశంలో ప్రభావితం అవుతున్నారట అంటే పాలస్తీనా, ముఖ్యంగా గాజా స్ట్రిప్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల వల్ల. కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో. నిన్నటి క్లాస్లో కూడా మీరు చూడండి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో చివరి స్థానంలో కాంగో ఉంది, 118th పొజిషన్ అని. సో లింక్ అవ్వాలి. సో సోమాలియా ఇప్పుడు కూడా ఫ్యామైన్ కండిషన్స్ ఉంటాయి, డ్రాట్ కూడా కాదు ఫ్యామైన్, కనీసం తిండికి కూడా అసలు తినడానికి ఏమీ కూడా దొరకని పరిస్థితి. నైజీరియా అండ్ హైతీ, ఓకేనా. ఇక ఉల్లంఘనల కారణాలు చిన్నారులపై ప్రభావం ఏదైతే ఉంటుందో, చిన్నారులను చంపడం, వికలాంగులుగా మార్చడం లేదా దివ్యాంగులుగా మార్చడం, బాలల రిక్రూట్మెంట్, బాల సైనికులుగా పిల్లలను ఉపయోగించుకోవడము, అపహరణలు, సో వాళ్ళను అపహరించుకోవడం కానివ్వండి, కిడ్నాప్ చేయడము, లైంగిక హింస, సెక్సువల్ వయలేషన్స్, పాఠశాలలు ఆసుపత్రులపై దాడుల కారణంగా కూడా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, హ్యుమానిటేరియన్ సహాయాన్ని నిరాకరించడము, మానవతా దృక్పథంతో చేసే సాయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆయా పరిస్థితుల్లో ఆయా దేశాలు నిరాకరించడం వల్ల కూడా దారింట. ఇజ్రాయెల్ పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి చిన్నారుల హక్కుల ఉల్లంఘన జాబితా బ్లాక్ లిస్ట్లో ఇజ్రాయెల్ను 2వ సంవత్సరం కూడా కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ సైన్యం కారణంగా 2024లో పాలస్తీనాలో జరిగిన ధృవీకరించిన ఉల్లంఘనలు దాదాపు ఇన్ని అంట. పాలస్తీనాలో ఇంతమందికి ప్రభావితమైందంట ఇజ్రాయెల్ వల్ల. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరింత ఎక్కువ సంఖ్యలను వెల్లడించినప్పటికీ ఐక్యరాజ్య సమితి కఠిన ప్రమాణాలతో ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది, ఓకేనా. సో ఇక యాంటోనియో గ్యూటెరస్ ఏం చెప్తున్నారు, పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలు, ఇజ్రాయెల్లో చిన్నారులపై హింస తీవ్రత, ఉల్లంఘనలు, ముఖ్యంగా మరణాల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోందంట. యాంటోనియో గ్యూటెరస్ గారి మాటలు. యుద్ధ వ్యూహాల్లో చిన్నారులపై దాడులు, జనావాస ప్రాంతాల్లో పేలుడు పదార్థాల వినియోగం, చిన్నారులను పోరాటాలకు దారుణంగా వాడుకుంటున్నారని వివరించారు, ఓకేనా. సో సరిపోతుంది, ఎస్. సో ఎగ్జామినేషన్ అడగవచ్చు. అండ్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఉన్న యాంటోనియో గ్యూటెరస్ గారు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి ఇక్కడ తను ఏ దేశం చెందినవారు, పోర్చుగల్. ఎగ్జామినేషన్లు అడుగుతారు కొన్ని కీలకమైన సంస్థలకి అధిపతులుగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తులు ఏ దేశానికి చెందినవారని, అవి కూడా ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్కటి నేను కవర్ చేస్తున్నాను అవి. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఈరోజు. AMCA కానివ్వండి, అచల్ కానివ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అచల్
ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అచల్ ఫాస్ట్ పెట్రోల్ వెజిల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలాంటివి ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల్లో వేటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ అంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన, లేదా అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, సిప్రి, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ అలాంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మన భారతదేశం వేటి నుండి దిగుమతి చేసుకుంటుంది, ఏ దేశం నుండి. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, రక్షణ రంగ ఒప్పందాలు. సో ఇటువంటివి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అచల్ ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ ఒక అధునాతన మన రక్షణ బలగాల సహాయార్థం వార్తలోకి వచ్చింది. ఇటువంటి చూస్తున్నప్పుడు ఎవరు తయారు చేశారో చూడాలి, ఏ సంస్థ తయారు చేసింది. సో గోవాలో తయారైంది అచల్ ఫాస్ట్ పెట్రోల్ వెజిల్. సో పెట్రోలింగ్ కోసము, గస్తీ వేయడానికి, మన కామన్గా పోలీసులు పెట్రోలింగ్ అంటాం కదా, అంటే గస్తీ అన్నట్టు. సో గస్తీ వేయడానికి అంటే మనకు భారతదేశంలో సో నేవీకి సంబంధించి, కోస్ట్ గార్డ్కి సంబంధించి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ పరిధిలో సేవలు అందించడానికి ఇటీవల కమిషనింగ్తో న్యూస్లోకి వచ్చింది. సో భారత తీర రక్షక దళం అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. అందుకోసం నిర్మిస్తున్న 8 ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ల సిరీస్లో 8 నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇప్పుడు 5th అచల్. దాన్ని రీసెంట్గా గోవాలో లాంచ్ చేశారు. ఈ ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారి నుండి నిర్మితమైంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. దీని యొక్క ప్రమాణాలు అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ నుంచి డ్యూయల్ క్లాస్ సర్టిఫికేషన్ పొందిన అధిక ప్రమాణాలతో ఇది తయారైంది. దాదాపు 60% పైగా స్వదేశీ నిర్మాణ సామగ్రి వాడారు. సో 60% పైగా అంటే ఇండిజినస్ అంటాం కదా, 100% అయితే పూర్తి స్వదేశీ. ఇందులో 60% మన స్వదేశీ టెక్నాలజీని, సామగ్రిని వాడారంట. ఇక ఈ నౌక, ఈ ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ యొక్క అచల్ యొక్క డైమెన్షన్స్ చూస్తే పొడవు 52 మీటర్లు ఉంటుందంట, వెడల్పు 8 మీటర్లు ఉంటుందంట, బరువు 320 టన్నులు ఉంటుంది, వేగం గరిష్టంగా 27 knots అంటే 50 km/h. ఓకేనా. సముద్ర తీర రక్షణ, పర్యవేక్షణ, నియంత్రణ నిఘాలు ఉపయోగపడుతుంది. ఇండియా ఇస్ పెనిన్సులా, భారతదేశానికి 3 వైపున సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఇదంతా కూడా గస్తీ అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఇది ఓకేనా. సముద్రంలో ఉన్న ఆస్తులు, దీని ప్రాంతాల రక్షణకు ఉపయోగపడుతుంది ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ అచల్. ఓకేనా, సరిపోతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ భారతీయ తీర ప్రాంతాలు, సముద్ర భద్రత వంటి అంశాలను చూసుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్, సో July 1 సబ్జెక్ట్ కండిషన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో July 1 అని ఇప్పటికైతే అఫీషియల్గా చెప్తున్నారు. సో July 1, 2025 రష్యా నుండి రానున్న ఒక అధునాతనమైన షిప్, దానికి కమాండర్గా, తొలి కమాండర్గా మన తెలుగు వారు నియమితులయ్యారు. అంటే తన ఆధ్వర్యంలోని షిప్ భారత్కి రానుంది, రష్యాలో నిర్మితమైంది. సో తన పేరు ఏంటంటే కెప్టెన్ శ్రీధర్ తాత, కెప్టెన్ శ్రీధర్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యాలో నిర్మితమైన నూతన యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమాల్, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్, త్వరలో భారత నౌకాదళంలో చేరనుంది. ఇది కమిషనింగ్ చేస్తారు. ఈ యుద్ధ నౌకకు తొలి కమాండర్గా తెలుగు వ్యక్తి కెప్టెన్ శ్రీధర్ తాత, తను శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు నియమితులయ్యారంట. July 1వ తేదీన రష్యా నుంచి భారత్కు బయలుదేరనున్న ఈ నౌకకు కెప్టెన్ శ్రీధర్ నేతృత్వం వహిస్తారంట. ఐఎన్ఎస్ తమాల్ ప్రత్యేకతలు ఏంటంటే ఈ యుద్ధ నౌకను భారత రష్యా నిపుణులు సంయుక్తంగా రష్యాలోని కలినిన్ గ్రాడ్ ఆ ప్రాంతంలో నిర్మించారు. ఇది అత్యాధునిక బ్రాహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ని కూడా ప్రయోగించగలుగుతుంది అంట. ఐఎన్ఎస్ తమాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి సముద్రంలో లక్ష్యాలను ఛేదించే అత్యంత ఆధునిక ఆయుధాలు, సెన్సర్లు ఈ నౌకలో ఉన్నాయి. ఓకేనా. సో కెప్టెన్ శ్రీధర్ తాత ప్రత్యేకత. అండ్ క్రివాక్ తరగతి స్టెల్త్ ఫ్రిగేట్లు భారత్ రష్యా మధ్య రక్షణ సహకారంలో భాగంగా నిర్మితమైన అత్యాధునిక యుద్ధ నౌకలు ఇవి. ఇక నెక్స్ట్ 5th జనరేషన్ లేదా 5వ తరం స్టెల్త్ యుద్ధ నౌక ఆమ్కా గురించి మనం లాస్ట్ 1 month బ్యాక్ డిస్కస్ చేసాము, ప్రత్యేక ఎగ్జిబిషన్ అని చెప్పేసి. ఆమ్కా నిర్మాణం అనేది ప్రారంభమైందంట. ఆమ్కా ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం. సో యుద్ధ విమానము దాని నిర్మాణ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఎవరి ఆధ్వర్యంలో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టింది. ఆమ్కా ప్రాజెక్టు ఎవరు చేపట్టారంటారు. సో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ.
AMCA నిర్మాణం కోసం ప్రోటోటైప్ విమానాల తయారీకి ADA ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ అప్డేట్ ఇది ఒకటే. లాస్ట్ టైం దీని గురించి ప్రత్యేకతలు చూసాము. ఇప్పుడు ఎవరు ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్తున్నారు. ఇక AMCA ప్రత్యేకతలు: అత్యంత అధునాతన స్టెల్త్ సాంకేతికత, అధిక సామర్థ్యం కలిగిన సూపర్ క్రూయిజ్ సామర్థ్యం. యాక్చువల్లీ ఈ పదాలన్నీ కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో. అధునాతన స్టెల్త్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా. అత్యాధునిక సెన్సర్లు, ఆయుధ వ్యవస్థలు, భూ గగన సముద్ర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం అంట. ఇక ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది DRDO పరిధిలో పనిచేసే ఒక సంస్థ. ఇక నెక్స్ట్ IIA బెంగళూరు శాస్త్రవేత్తలు ఒక కీలక ఆవిష్కరణతో న్యూస్లోకి వచ్చారు. ఒక ప్రత్యేక పరిశోధన, దీనిపైన స్టెల్లార్ కెమిస్ట్రీలో వారు చేసిన పరిశోధన అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు లేదా ఖగోళ శాస్త్రవేత్తలు రీసెంట్గా స్టెల్లార్ కెమిస్ట్రీలో ఒక నూతన ఆవిష్కరణ చేశారు. స్టెల్లార్ కెమిస్ట్రీలో అదేంటంటే ఓఫియూకస్ నక్షత్ర రాశిలో భూమికి దాదాపు 25,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం. ఆ నక్షత్రం పేరేంటంటే A980 పైన పరిశోధన చేశారు. ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ ఏమడుగుతారంటే, ఇటీవల భూమికి 25,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం A980 పై పరిశోధన చేస్తూ ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు స్టెల్లార్ కెమిస్ట్రీకి సంబంధించి అని అడుగుతారు. సో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఓకేనా. ఈ నక్షత్రం అత్యంత అరుదైన ఎక్స్ట్రీమ్ హీలియం నక్షత్రాల రకానికి చెందిందంట. వాళ్ళ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన తేలిన అంశం ఇది. ఇందులో ఆశ్చర్యకరంగా అత్యధిక స్థాయిలో జర్మేనియం అనే లోహ మూలకం కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓకేనా, సరిపోతుంది. ఎక్స్ట్రీమ్ హీలియం నక్షత్రాలు ఈ తరగతికి చెందిన నక్షత్రాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా హీలియంతో మాత్రమే ఏర్పడి ఉంటాయి. ఇక నెక్స్ట్ వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్ 2025 వరల్డ్ ఎయిర్లైన్ అవార్డ్స్. సో విమానయాన రంగానికి సంబంధించి అవార్డ్స్, ది బెస్ట్ లేదంటే ప్రపంచంలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న వారికి ఇచ్చే ఒక పురస్కారాలుగా చెప్పచ్చు. స్కైట్రాక్స్ అనే సంస్థ UK బేస్డ్ సంస్థ. వారు రీసెంట్గా ప్రకటించారు. అందులో అవార్డ్స్ పొందిన వాటిలో టాప్ 10 ఏమి ఉన్నాయి. సో ఖతార్ ఎయిర్వేస్ టాప్లో ఉంది, సింగపూర్ ఎయిర్లైన్స్ సెకండ్, అండ్ కథే పసిఫిక్ థర్డ్, ఎమిరేట్స్ ఫోర్త్, అండ్ ANA ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ ఫిఫ్త్, టర్కిష్ ఎయిర్లైన్స్ సిక్స్త్, కొరియన్ ఎయిర్ సెవెంత్, ఎయిర్ ఫ్రాన్స్ ఎయిత్, జపాన్ ఎయిర్లైన్స్ నైన్త్, హైనన్ ఎయిర్లైన్స్ 10th. ఉదాహరణకి మన ఎయిర్ ఇండియా లాగా సర్వీసెస్ ఏవైతే ఉంటే అలా సర్వీసెస్ అందిస్తున్నవారు బెస్ట్ అవార్డ్స్లో వీరు టాప్ 10లో ఉన్నారు. స్కైట్రాక్స్. సో ప్యారిస్ ఎయిర్ షో, ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం రీసెంట్గా ఈ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది. అగ్రస్థానం సాధించిన ఎయిర్లైన్ ఏదంటే ఖతార్ ఎయిర్వేస్ 9వసారి ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఎంపికైందంట. సో ఖతార్ ఎయిర్వేస్ ఏ విభాగంలో గెలుచుకుందంటే మధ్యప్రాచ్యంలో ఉత్తమ విమానయాన సంస్థగా, బెస్ట్ ఎయిర్లైన్ ఇన్ మిడిల్ ఈస్ట్, ప్రపంచ ఉత్తమ బిజినెస్ క్లాస్ కేటగిరీలో గెలుచుకుంది, ప్రపంచ ఉత్తమ ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్లో కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక టాప్ 5 ఎక్కడంటే ఖతార్ ఒకటి, ఇక సింగపూర్కి సంబంధించింది, ఇవన్నీ కూడా జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశానికి చెందిన ఇండిగో సంస్థ ఏమేమి విజయాలు సాధించిందంటే దక్షిణాసియాలో ఉత్తమ విమానయాన సంస్థగా గెలిచింది, ఉత్తమ లో కాస్ట్ విమానయాన సంస్థ, ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న లో కాస్ట్ ఎయిర్లైన్గా నిలిచింది ఇది. ఓకేనా. ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఇచ్చే పురస్కారం ఏవైతే ఉంటే వీటిని ఆస్కార్స్ ఇన్ ఎయిర్లైన్ అంటాము. అంటే విమానయాన రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏంటి అంటే ఆస్కార్లా వేటిని భావిస్తారంటే స్కైట్రాక్స్ పురస్కారాలు. ఇక నెక్స్ట్ ఒక ఒప్పందం, భాషిని అనే ఒక ప్రాజెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్ కోసము. సో గ్రామీణ పాలనలో సాంకేతికత ద్వారా, టెక్నాలజీ ద్వారా స్థానిక భాషల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారు భాషినితో అవగాహన ఒప్పందము చేసుకోవడం జరిగిందంట. భాషిని అంటే ఏంటి? మనం చాలాసార్లు భాషని గురించి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి. భాషిని అనేది భారతీయ భాషా అనువాద మిషన్, నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతీయ భాషల మధ్య
రియల్ టైం ఏఐ ఆధారిత భాష అనువాదానికి ఉపయోగపడుతుంది. సో భాషినితో ఎవరు ఒప్పందం అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారు. ఎందుకు? గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత ద్వారా స్థానిక భాషల్లో సేవలను అందించడానికి, సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. మరి భాషిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా? లక్ష్యం ఏంటి? బహుళ భాషా సామర్థ్యం కలిగిన గ్రామీణ ఈ పాలనా వ్యవస్థ సృష్టించడం అనేది దీని యొక్క ఉద్దేశము. సరిపోతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత ద్వారా ప్రత్యేకంగా సేవలు అందించడం కోసము మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ భాషని ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి వాయేజర్ 1 కొత్త ఆవిష్కరణ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ప్లూటో ఆవల సూపర్ హీటెడ్ ప్లాస్మాని గుర్తిస్తూ న్యూస్లోకి వచ్చింది. సో నాసాకు చెందిన వాయేజర్ 1. సో వాయేజర్ 1 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది అంటారు? నాసా. ఇది అంతరిక్ష నౌక భూమికి దాదాపు 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న హీలియోఫాజ్ వద్ద అతి వేడిగా ఉన్న సూపర్ హీటెడ్ ప్లాస్మా పొరను గుర్తించారంట. వాయేజర్ 1 ప్రయాణం మరియు తాజా ఆవిష్కరణ ఏంటి? ప్రయోగం ప్రారంభం 1977లోనే వాయేజర్ 1 నాసా ప్రయోగించారు. దాదాపు 50 సంవత్సరాలుగా అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉంది వాయేజర్ 1. ఇంటర్స్టెల్లర్ స్పేస్ ప్రవేశం ఎప్పుడు చేసిందంటే ఆగస్టు 25, 2012 ఆ రోజున సౌర కుటుంబ పరిధిని దాటి ఇంటర్స్టెల్లర్ స్పేస్లోకి ప్రవేశించింది. ఇటీవల అది ఏం గుర్తించిందంటే హీలియోపాజ్ వద్ద 30,000 నుంచి 50,000 కెల్విన్ల వరకు ఉన్న అధిక వేడి గల ఒక ప్లాస్మా పొరను ఇటీవల ఎవరు గుర్తించారు? ప్లాస్మా పొర. సో ఎవరు గుర్తించారంటే వాయేజర్ 1. ఎవరికి సంబంధించింది? నాసాకి సంబంధించిన ఒక పరిశోధన. ఇక వాయేజర్ 1 మిషన్, వాయేజర్ 1, వాయేజర్ 2 1977లో సౌర కుటుంబ గ్రహాల అధ్యయనం కోసం ప్రయోగించబడ్డాయి నాసా చేత. ఇప్పటికీ వాయేజర్ 1, 2 భూమికి దూరంగా ప్రయాణిస్తూ విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయంట. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మన విశాఖపట్నంలో కాగ్నిజెంట్ భారీ ఐటీ క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుంది. టెక్ దిగ్గజం కాగ్నిజెంట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 1580 crores అరౌండ్ గుర్తుంచుకోండి. అది 83 82 అని కాదు, కానీ దాదాపు 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో కాగ్నిజెంట్ సంస్థ మన విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక ఐటీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తుందంటే దాదాపు 8,000 ఉద్యోగాలను సృష్టించబోతున్న ప్రభుత్వము. సో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ CTS అంటాం. విశాఖపట్నంలో భారీ స్థాయిలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఓకేనా? సో దాదాపు 21.31 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కడనంటే విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకరాకు 99 పైసల చొప్పున భూమి కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర HRD మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారి సమక్షంలో కాగ్నిజెంట్ ప్రతినిధులు నిన్నటి రోజున ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఓకేనా? సో కాగ్నిజెంట్ ఎక్కడికి సంబంధించింది? అమెరికాకు చెందింది. ఎవరైనా మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు వస్తున్నాయంటే, ఎవరైనా సంస్థ పెడుతున్నారంటే ఆ సంస్థ ఏ దేశానికి సంబంధించింది అది చూడాలి. అమెరికాకు సంబంధించింది CTS. ఎస్. ఇక పర్సన్స్ ఇన్ న్యూస్ ఈరోజు. సో శివసుబ్రహ్మణ్యన్ రామన్ గారు PFRDA చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ. మన భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా కూడా చూడండి, మనకి APPC మెయిన్స్ ఎగ్జామినేషన్ June 1 రోజున జరిగింది కదా. ఆ క్వశ్చన్స్ చూడండి, మీకు నేను వీడియో కూడా చేశాను ఎలా మనం అన్నీ కవర్ చేసామని. సో కొన్ని బాడీస్ ప్రత్యేకంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, IOCL లాంటివి కానివ్వండి, LIC లాంటివి కానివ్వండి, రెగ్యులేటరీ బాడీస్ కానివ్వండి, వాటికి కీలక పదవుల్లోకి వస్తున్న వ్యక్తులపైన అడుగుతున్నారు. నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఎకనామిక్ అడ్వైజరీకి సంబంధించి ఒక అంశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శివసుబ్రహ్మణ్యన్ రామన్ గారు PFRDA చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ విషయానికి వస్తే RBI బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహిస్తుంది. నెక్స్ట్ బీమా రంగం అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటే SEBI. టెలికాం రంగం రెగ్యులేటరీ బాడీ ఏదంటే TRAI. అలా పెన్షన్ రంగానికి సంబంధించి PFRDA. శ్రీ శివసుబ్రహ్మణ్యన్ రామన్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా 28th June అంటే నిన్నటి రోజున బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రభుత్వం 8th April 2025 విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా, ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించి? ఈ పదవీ కాలానికి సంబంధించి.
5 సంవత్సరాల కాలానికి లేదా 65 ఏళ్ళు నిండే వరకు ఈ పదవిలో తను కొనసాగుతారు. గుర్తుంచుకోండి, ఈ నోటిఫికేషన్ ఏంటంటే తన నియామకం సంబంధించి కాదు, ఈ పదవి కాలానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ శివ సుబ్రహ్మణ్యం రామన్ గారు ఏంటంటే 5 ఏళ్ళు ఉంటారు, లేకపోతే తనకు 65 ఇయర్స్ వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు, చైర్మన్ ఆఫ్ PFRDA. ఓకేనా, సరిపోతుంది. 1991 బ్యాచ్కి చెందిన IAS అధికారి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, భారతదేశంలో పెన్షన్ నిధులను నియంత్రించే సంస్థ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఒక క్రీడాకారిణి వీడ్కోలు పలుకుతూ వార్తలోకి వచ్చింది. చెక్ క్రీడాకారిణి ఇక రానున్న టోర్నమెంట్ తర్వాత తను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పేసేసి వింబుల్డన్ మాజీ ఛాంపియన్ పెట్రా క్విటోవా వీడ్కోలు పలికింది. టెన్నిస్లో 2 సార్లు వింబుల్డన్ టైటిల్ సాధించిన పెట్రా క్విటోవా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయం 2025 వింబుల్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు తీసుకుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఏడాది 2025 తన కెరీర్ని ముగిస్తానని, సెప్టెంబర్లో వీడ్కోలు మ్యాచ్ ఆడతానని చెప్పడం జరిగింది. ఓకేనా, అండ్ వింబుల్డన్ టైటిల్ తను ఎప్పుడు సాధించింది అంటే 2011, 2014లో 2 సార్లు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది. ఓకేనా, మాజీ నెంబర్ 2 ర్యాంకింగ్. ఇక పెట్రా క్విటోవా చెక్ రిపబ్లిక్ చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. ఎవరైనా క్రీడాకారులు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఏ క్రీడతో సంబంధం ఉన్న వాళ్ళు, ఏ దేశానికి సంబంధించిన వారు, వారి ఘనత ఏంటి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ గుర్తింపు ఏంటి చూస్తే సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే ఏ జట్టు, ఎవరిపై గెలిచారు, మొట్టమొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, అప్పుడు విజేత ఎవరు, రన్నర్ అప్ ఎవరు. సో ఈ టోర్నీని ఎవరు నిర్వహిస్తారు, మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఈ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి, బట్ ప్రతి ఒక్కరు తెలియజేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, అంతర్జాతీయ యోగా డే ఈరోజు. నెక్స్ట్ లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటుకు సంబంధించి, అండ్ ADR వారు ఇచ్చిన నివేదిక, అండ్ ఢిల్లీ కృత్రిమ వర్ష ప్రాజెక్ట్ అనే అంశము, అండ్ సాయుధ ఘర్షణలో చిన్నారులపై హింస ఎలా ఉంది 2024 అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక, అచల్ ఫాస్ట్ పెట్రోల్ వెజిల్ ఎవరు తయారు చేశారు, ప్రత్యేకత ఏంటి, అండ్ INS తమాల్కు తొలి కమాండర్గా కెప్టెన్ శ్రీధర్ తాత, అండ్ భారత్లో 5వ తరం స్టెల్త్ యుద్ధ నౌక అమ్కా, అండ్ IIA శాస్త్రవేత్తలు స్టెల్లార్ కెమిస్ట్రీలో చేసిన ఒక పరిశోధన, అండ్ స్కైట్రాక్స్ ఎయిర్లైన్ అవార్డ్స్, అండ్ భాషిని ప్రాజెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడానికి, అండ్ వాయేజర్ 1 కొత్త ఆవిష్కరణ ఇటీవల వార్తల్లోకి వచ్చింది నాసాకు సంబంధించి, అండ్ కాగ్నిజెంట్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో పెట్టబోతున్న పెట్టుబడులు, IT క్యాంపస్ ఏర్పాటు, అండ్ శివ సుబ్రహ్మణ్యన్ రామన్ గారు PFRDA చైర్పర్సన్గా నియామకం, అండ్ పెట్రా క్విటోవా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రీడకు వీడ్కోలు పలుకుతూ న్యూస్లోకి వచ్చింది. ఈరోజు ప్రశ్న, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు, మొట్టమొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగింది, అప్పుడు విజేత ఎవరు. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ లేదా ఇన్పుట్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోని నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.